ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 98వ పాఠం నేర్చుకుందాము. యేసయ్య మత్తయిని ఆహ్వానించాడు. పక్షవాతం ఉన్న వ్యక్తిని బాగు చేసిన తర్వాత యేసయ్య కొంతకాలం గలిలయ సముద్ర తీరంలోని కపెర్నహూము ప్రాంతంలోనే ఉన్నాడు. మళ్ళీ ప్రజలు యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆయన వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు. ఆయన పన్ను వసూలు చేసే కార్యాలయం వైపు నుండి వెళ్తున్నప్పుడు అక్కడ కూర్చుని ఉన్న మత్తయిని చూశాడు. అతనికి లేవి అనే పేరు కూడా ఉంది. యేసయ్య అతనికి ఈ గొప్ప ఆహ్వానం ఇచ్చాడు. వచ్చి నన్ను అనుసరించు. పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానుల్లాగే మత్తయికి కూడా యేసయ్య బోధల గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాల గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. వాళ్ళలాగే మత్తయి కూడా వెంటనే స్పందించాడు. దాని గురించి మత్తయి తన సువార్తలో స్వయంగా ఇలా వివరించాడు. అప్పుడు అతను లేచి ఆయన్ని అనుసరించాడు. అలా మత్తయి పన్ను వసూలు చేసే పనిని విడిచిపెట్టి యేసయ్య శిష్యుడయ్యాడు. కొంతకాలం తర్వాత బహుశా యేసయ్య తనకు ఇచ్చిన ప్రత్యేకమైన ఆహ్వానానికి కృతజ్ఞతగా మత్తయి తన ఇంట్లో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు యేసు, ఆయన శిష్యులే కాక మత్తయి పాత స్నేహితులైన ఇతర పన్ను వసూలుదారులు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు ప్రజలు ద్వేషించే రోమా అధికారుల కోసం పనిచేస్తూ వాడరేవులకు వచ్చే ఓడల మీద, రహదారుల్లో చేసే ప్రయాణాల మీద, దిగుమతి చేసుకునే వస్తువుల మీద పన్ను వసూలు చేసేవాళ్ళు. వాళ్ళు తరచూ ఎక్కువ మొత్తాన్ని అన్యాయంగా వసూలు చేసేవాళ్ళు కాబట్టి యూదులు వాళ్లను అసహించుకునేవాళ్ళు. అప్పుడు పనులు చేసేవాళ్ళు అనే పేరున్న కొంతమంది పాపులు కూడా ఆ విందుకు వచ్చారు. యేసయ్య అలాంటి వాళ్లతో కలిసి భోజనం చేయడం చూసి అక్కడున్న స్వనీతిపరులైన పరిసయ్యులు, మీ బోధకుడు పన్ను వసూలు చేసే వాళ్లతో, పాపులతో కలిసి ఎందుకు భోంచేస్తున్నాడు అని శిష్యుల్ని అడిగారు. అది విని యేసయ్య ఇలా జవాబిచ్చాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు వైద్యుడు అవసరం లేదు, రోగులకే అవసరం. మీరు వెళ్ళి నేను కరుణనే కోరుకుంటున్నాను గాని బలిని కాదు అనే మాటకు అర్థం ఏమిటో తెలుసుకోండి. నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను. పరిసయ్యులు యేసును బోధకుడు అన్నప్పటికీ ఆయన బోధకుడనే నమ్మకం కానీ, ఆయన నుండి మంచి విషయాలు నేర్చుకోవాలనే కోరిక కానీ వాళ్ళకు లేవు. పన్ను వసూలు చేసేవాళ్ళు, పాపులు యేసు చెప్పేది విని ఆధ్యాత్మిక ఆరోగ్యం పొందాలనే ఉద్దేశంతో మత్తయి వాళ్ళను విందుకు ఆహ్వానించి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన అనుచరులయ్యారు. దేవునితో మంచి సంబంధం కలిగి ఉండేలా వాళ్లకు సహాయం చేయాలని యేసయ్య కోరుకున్నాడు. స్వనీతిపరులైన పరిసయ్యుల్లా ఆయన వాళ్లను అసహించుకోలేదు. బదులుగా వాళ్లను చూసి కనికరముతో, కరుణతో చలించిపోయాడు. ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ యేసు ఆధ్యాత్మిక వైద్యుడు కాగలడు. పన్ను వసూలు చేసే వాళ్ల పట్ల, పాపుల పట్ల యేసయ్య కరుణ చూపించాడు. ఆయన వాళ్ల పాపాల్ని చూసి చూడనట్లు ఉండలేదు కానీ శారీరక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ల మీద చూపించినట్లే వాళ్ల మీద కూడా ఎంతో జాలి చూపించాడు. ఉదాహరణకు ఒక కుష్ఠిరోగిని కనికరంతో ముట్టుకుని నాకిష్టమే, శుద్ధుడివి అవ్వు అని చెప్పడం గుర్తు చేసుకోండి. మనం కూడా యేసయ్యలాగే కరుణ చూపిస్తూ అవసరంలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సహాయం చేయాలి. విన్నారు కదా, ఈ పాఠం ఇంతటితో పూర్తయినది. ఈ పాఠం ద్వారా మీరేం నేర్చుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ పాఠాలని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరి దేవుని పరిచర్యను విస్తరింప చేయండి. ఈ పాఠమైన బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.